నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో అన్ని గ్రామాల్లో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక మండల కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగం ఫలితంగానే ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా జీవిస్తున్నారని అన్నారు. మరి ఇలా భారతదేశంలో మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బోధించు, సమీకరించు, పోరాడు అనే నినాదంతో మరి భారతదేశాన్ని ఇలా ఏకతాటి మీద నడిచే విధంగా రాజ్యాంగాన్ని రచించిండు. రాజ్యాంగం రచించుడే కాదు, ఎందరో మహానుభావులను కూడగట్టి, మేధావులను కూడగట్టి మరి ఇలా రాజ్యాంగాన్ని రచించి ఆ రాజ్యాంగంలో చాలా విషయాలను పొందుపరచడం జరిగింది. మరి ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా రిజర్వేషన్లనైతేనేంది, మరి ఇంకోటైతేనేంది, మరి అందరికీ అన్ని వర్గాలకు సమానంగా రేపు రాబోయే రోజులలో కూడా అందరికీ హక్కులు ఉండే విధంగా మరి రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. మరి ఆ రాజ్యాంగాన్ని ఇలా భారతదేశంలో మరి ఇప్పుడే కాదు ఇంకా కూడా మరి రానున్న తరాలకు కూడా అది ఆదర్శంగా నిలుస్తుంది. మరి నిలవాలని మేము కోరుకుంటున్నాం. మరి ఈరోజు చూస్తూ ఉంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కూని చేస్తూ ఉన్నాయి. ఇవాళ అంత పెద్ద విగ్రహాన్ని హైదరాబాద్లో అంబేద్కర్ గారి విగ్రహాన్ని నిలబెడితే ఇవాళ అక్కడ సంఖ్యలు వేసి పెట్టడం జరిగింది. మరి ఇతర రాష్ట్రాలే కాకుండా దేశాల నుంచి విదేశాల నుంచి కూడా అక్కడికి వచ్చి సందర్శించడం జరుగుతూ ఉన్నది. మరి అక్కడ చూస్తే వీసిపోయినట్టు అందరు కూడా నిబ్బరపోతా ఉన్నారు. కాబట్టి ఏ ప్రభుత్వమైనా వస్తుంది పోతుంది, కానీ